నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళా ఒక టాపిక్తో మీ ముందుకు వస్తానండి. ఈరోజు ఒక కథ లాంటి వాస్తవం చెప్తాను. ఆ వాస్తవం కథ నా కంటి ముందే చూశాను కాబట్టి నేను చెప్తాను అని మీకు చెప్తున్నాను. నేనైతే కల్పితాలు చెప్పనండి. నా కంటి ముందు జరిగిన విషయాలని కథగా అనుకోండి. దీంట్లో ఏదైనా మనకి ఉపయోగపడేది ఉంటే తీసుకోండి అని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఒక 30-40 ఏళ్ల క్రితం అండి జరిగిన వాస్తవాన్ని కథలాగా మీకు చెప్తున్నాను. ఇది కథే అనుకుంటారో వాస్తవం అనుకుంటారు, మీరు ఆలోచించుకోండి. దీన్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా నిర్ణయించుకుందాం. నాకు తెలిసినంతట్లో 2 ఊర్ల నుంచి 2 అమ్మాయిలు మా వీధిలో వచ్చారు. మా వీధిలో వచ్చి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం ఇంచుమించుగా 1 సంవత్సరం 1.5 సంవత్సరం మధ్యలో గ్యాప్లో వచ్చారు. ఒక అమ్మాయి టౌన్ నుంచి వచ్చింది, ఇంకొక అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది. టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి అయితే కాస్త చదువుకున్న అమ్మాయి, పెద్ద చదువులు చదవకపోయినా కాస్త చదువుకున్న అమ్మాయి. ఇక ఈ పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి అసలు స్కూల్కే పోలేదు. స్కూల్కే పోకుండా ఆ అమ్మాయికి సంతకం పెట్టని కూడా రాదు, ఎక్కడైనా కూడాను వేలి ముద్ర వేస్తుంది. అలాంటి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉండే అబ్బాయి భర్తగా వచ్చాడు. ఈ చదువుకున్న కాస్త కోస్త చదువుకున్న అమ్మాయికి కొంచెం చదువుకున్న ఆయన భర్తగా వచ్చాడు. ఆ అబ్బాయి బిజినెస్ చేసుకునేవాడు. చదువుకోకుండా ఉంది కదా ఈ భర్త గవర్నమెంట్ ఉద్యోగి. గవర్నమెంట్ ఉద్యోగంతో పాటుగా సెంట్రల్ డిపార్ట్మెంట్లో జాబ్. అతనికి పై ఆదాయం కూడా వస్తుంది, జీతంతో పాటు శాలరీతో పాటు పైన ఆదాయం కూడా వస్తుంది. ఇక ఈ అమ్మాయి కాస్త బాగా బతికి టౌన్లో పెరిగి బాగా ఉండి వచ్చిన అమ్మాయి ఇక్కడ జాబ్ లేకుండా బిజినెస్ అంటూ ఉండే భర్తతోటి కాపురానికి వచ్చింది. ఇక వీళ్ళిద్దరి కాపురాల్లో కొంచెం వెనక ముందుగా ఇద్దరికి పిల్లలు పుట్టారు. వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు. ఇంకా చెప్పాను కదండి, పెళ్ళి 1-1.5 సంవత్సరం తేడాతో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరు ఆడవాళ్ళ జీవితాల గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళకిద్దరు పిల్లలు, వీళ్ళకిద్దరు పిల్లలు. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయికేమో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. ఆ అమ్మాయికి చదువురాని అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు మగపిల్లలు అయితే ఈ భర్త సంపాదించే సంపాదన అప్పట్లోనే 40 ఏళ్ల క్రితం అంటే ఒక 25,000 అంటే మీకు ఎంత ఉంటుందో తెలుసుకోండి. ఆ టైంలో ఒక 2,000 ఉన్నా కూడా ఇల్లు గడిచిపోయే టైం అది. 2,000 శాలరీ వచ్చినా కూడా జరిగిపోయే టైం అది. ఆ టైంలో ఆ 2,000 కూడా సంపాదన లేదు వీళ్ళకి. ఈ బిజినెస్లో కలిసి రాక వీళ్ళకి లేదు. వాళ్ళకి 20,000 వచ్చేది. ఆ 20,000 తోటి ఆ అమ్మాయి చాలా వైభవంగా జీవితాన్ని గడిపింది. ఇక ఆ అమ్మాయి అక్కడ పుట్టింట్లో ఎన్ని కష్టాలు పడదో, ఎట్లా ఉండిందో, పల్లెటూరు నుంచి వచ్చింది, చదువు రాలేదు, తర్వాత 4 ఆడపిల్లల మధ్యన పుట్టి పెరిగి వచ్చింది అంటే కాస్త కోస్త కష్టాలు పడే వచ్చి ఉంటుంది కదండి. ఈ అమ్మాయి ఒక్కగానొక్క కూతురు వాళ్ళకి. ఆ అమ్మాయి కాస్త గారాబంగానే పెరిగి ఉండొచ్చు, కాస్త చదువుకుంది, కాస్త గారాబంగా పెరిగింది. అట్లాంటి అమ్మాయికి ఇలాంటి భర్త అంటే ఆ బిజినెస్ చేసుకునే భర్త వచ్చాడు. ఈ అమ్మాయికి జాబ్ చేసుకునే అబ్బాయి భర్తగా వచ్చాడు. ఆ తర్వాత మనం అంటాం కదండి, పిల్లల్ని అంటాం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేము అనని. అది వాస్తవం అండి. ఎందుకంటే ఈ అమ్మాయి అమ్మగారింట్లో ఎంత సుఖపడి వచ్చిందో, ఇక్కడ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈ భర్తతోటి చాలని సంపాదనతోటి ఈ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని గడుపుకుంటా ఉంది. ఆ అమ్మాయికి మటుకు అన్ని కష్టాలు పడి అంతమంది ఆడపిల్లల మధ్యన ఉండి వచ్చి గవర్నమెంట్ జాబ్ చేసే భర్తకి ఆ శాలరీ అలాగే తెచ్చి ఆ అమ్మాయి చేతికిచ్చేవాడు. ఇక ఆ అమ్మాయి సొంతంగానే ఖర్చు పెట్టుకోవాలి. అలాంటి సమయంలో ఈ అమ్మాయి ఉన్న దాంట్లోనే కాస్త అంతో ఎంతో ఒకరికి ధర్మంగా దానం చేసేది. ఆ అమ్మాయి కఠినంగా
కళ్ళ ముందే చూస్తున్నా కూడాను అత్తకు కానీ ఆడబిడ్డకు కానీ ఆడబిడ్డ పిల్లలకు కానీ ఎవ్వరికి అంత కూడా పెట్టకుండా తను తినేది. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎట్లున్నాయి, వాళ్ళకి ఇచ్చిన వైభవం ఎలాంటిది దేవుడిది, ఇదంతా దేవుడి మహిమ కదా మనం అనుకుంటాం. తర్వాత ఈ అమ్మాయి ఈ విధంగా వెలిగి ఆ పిల్లల్ని పట్టించుకోకుండా ఈ వైభవంతో ఉండి ఆ పిల్లలు ఏది అడిగితే అది వాళ్ళకి ఇవ్వడము చేయడము, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా భర్తకు చెప్పకుండా వాళ్ళకి మార్కులు రాకపోయినా ఫెయిల్ అయినా కవర్ చేస్తూ, ఎందుకంటే తను ఎంజాయ్ చేస్తుంది కదా, ఈ ఎంజాయ్మెంట్ అంతా భర్తకు తెలవకుండా ఉండాలంటే పిల్లలకు లంచాలు ఇవ్వాలి. ఈ లంచాలతోటి పిల్లలు కూడా ఆమె పక్కే సపోర్ట్ మాట్లాడేవారు. ఇక ఈ విధంగా అమ్మాయి పిల్లల్ని అలా పెంచింది. ఒక 10 దాకా వాళ్ళు పడుతూ లేస్తూ చదివారు పిల్లలు, వాళ్ళ పిల్లలైతే. ఈ అమ్మాయి ఇక చదువుకున్న అమ్మాయి, కాస్త కష్టకాలంలో ఉండే అమ్మాయి, బిజినెస్ చేసే భర్త, చాలని డబ్బులతో వాళ్ళ జీవితం నెట్టుకొస్తుండే వాళ్ళు ఉన్న దాంట్లోనే తినగా వాళ్ళకి కాస్త ఇంకెవరన్నా చేజాచినప్పుడు వాళ్ళకు కూడా పెట్టే మనస్తత్వం ఇచ్చిన వాళ్ళ పిల్లల్ని మటుకు ఆ అమ్మాయికి ఒకటే పాఠం, తన భర్త బాగా చదువుకోలేదు, జాబ్ చేయలేదు, జాబ్ చేయనందువల్ల మేము ఈ పరిస్థితిలో ఉన్నాము అన్నది మైండ్లో పెట్టుకొని ఈ పిల్లల్ని ఎలాగైనా సరే పెద్దవాళ్ళని చేసి వాళ్ళని వృద్ధిలోకి తెచ్చి వాళ్ళ ద్వారా తన సుఖం చూసుకోవాలా అనుకుంది. తన సుఖాలన్నీ వదిలేసేసుకొని ఆ బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది. పెద్ద చేసి వీళ్ళు పిల్లలు ఒక అబ్బాయి, ఈ అమ్మాయి అబ్బాయి ఆ అమ్మాయి అబ్బాయి ఒకే క్లాస్. ఇక 10th అయిన తర్వాత ఇంకా ఆ 10thకి వచ్చేటప్పటికి టీనేజ్ కదండి, అది టర్నింగ్ పాయింట్ వాళ్ళకి. ఆ టర్నింగ్ పాయింట్లో ఆ అబ్బాయి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. సిగరెట్లు తాగడం, ఈ చెడు వ్యసనాలు అలవాటు పడిపోయి ఎక్కడైనా ఏదన్నా దొంగతనాలు చేసి వాళ్ళ అమ్మకి తెచ్చిస్తుంటే ఆమె కూడాను అదొక ఏదో మనకు కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడము, అట్లా చేసి వాళ్ళు కొంచెంగా పాడైపోయారు. ఇది నిజంగా వాస్తవానికి జరిగిందండి, కథలాగా మీకు అనిపిస్తుంది, నిజంగా జరిగింది ఇది మాత్రం. తర్వాత ఈ అమ్మాయి ఈ పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకొని ఎట్లయినా సరే వీళ్ళని ఏ రకంగా అయినా ఎంత కష్టపడైనా సరే పెంచి పెద్ద చేసి చేసుకోవాలని. ఈ అమ్మాయి ఎట్లా అంటే తన భర్త సంపాదించకపోయినా, బిజినెస్లో పైకి వచ్చినా రాకపోయినా, బిజినెస్లో ఆదాయం వచ్చినా లేకపోయినా తను ఒక చిన్న షాప్ పెట్టుకుని ఆ షాప్లోనే గడుపుకుంటూ దాంట్లో వచ్చిన డబ్బుల్ని ఫైనాన్స్గా మార్చుకుంటూ అట్లాగా తన సొంత తెలివితోటి, అంటే ఎప్పుడైనా కూడా దేవుడు మనకు కష్టాలు ఎందుకు ఇస్తాడు అని అంటే కాస్త తెలివి పెరిగేదానికి. మనకు వచ్చే కష్టాలంతా మనల్ని కొంచెం స్ట్రాంగ్ చేసి మనకు తెలివి పెరిగేదానికి కష్టాలు ఇస్తాడు దేవుడు అని ఇప్పుడు అనుకుంటున్నాను నేను. అప్పుడు తెలవదులేండి మనకి ఎవరికైనా కూడాను. అంటే వాళ్ళ జీవితం చూసిన తర్వాత దేవుడు ముందు సుఖం ఇచ్చి తర్వాత ఏం చేస్తాడు, ముందు కష్టం ఇచ్చి తర్వాత ఏం చేస్తాడు అనేది ఈ స్టోరీ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఈ షాప్ నడుపుకుంటూనే ఈ పిల్లల్ని పెద్ద చేసుకుంటూ వాళ్ళతో పాటుగా ఈ అమ్మాయి బిజినెస్ కూడా కొంచెంగా పైకి వస్తూ ఉంది. పైకి వస్తూ ఆ వచ్చిన డబ్బుల్లోనే కాస్త ఫైనాన్స్కి ఇచ్చుకుంటూ ఆ ఫైనాన్స్ డబ్బుల్లోనే, అప్పట్లో ఫైనాన్స్ అంటే ఎంతండి, వేలల్లోనే వందల్లోనే జరిగేది ఫైనాన్స్, అదే ఎక్కువ కదా. ఇప్పుడంటే లక్షలు కోట్లల్లో ఫైనాన్స్ జరుగుతుంది. అప్పుడు వేలైతే ఎంతో డబ్బులు. అట్లాంటి ఫైనాన్స్ తోటే ఈ పిల్లల్ని చదివించుకొని వాళ్ళని పెద్ద చదువులు చదివించేసింది. ఈ అమ్మాయి ఈ డబ్బు అహంకారంతో తను జల్సాగా ఖర్చులు పెట్టుకుంటూ కనిపించినవన్నీ కొనుక్కొని పిల్లల్ని అసమర్థులుగా తయారు చేసుకున్నాక తర్వాత ఆ భర్త కళ్ళు తెరిచేటప్పటికి పిల్లలు పనికి రాలేదు అని తెలిసినప్పటి నుంచి ఇక వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలైపోయి పిల్లల్ని అట్ట పాడు చేసేసావు నువ్వేను అని ఇద్దరు ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ గొడవల్లో ఇద్దరికి ఒకరికొకరికి గొడవలు పెరిగి ఈ పిల్లలు మధ్యలో
పడకపోవడం, తండ్రికి పిల్లలకి పడకపోవడం, వాళ్ళని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమనడం, వాళ్ళ ఇంట్లో ఉంచి ఇదే పని, ఇదే అంటే ఆ వయసులో ఉడుకు రక్తం కదండి, ఆ వయసులో వాళ్ళు బయటకు వెళ్ళిపోవడము, 1-2 రోజులు బయట ఉండడం, ఎక్కడెక్కడో ఉండడం, అట్లా వాళ్ళు ఇంకా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. ఇంకా ఈ విధంగా భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటూ అతను మనశ్శాంతి లేక తాగుడుకు అలవాటు పడిపోయాడు. ఇక అతను తాగుడుకు అలవాటు పడిపోయి ఆ తాగి రావడం, ఇంట్లో గొడవ పడడం చేయడం. కానీ ఈ అమ్మాయికి అసలు చీమ గుట్టినట్టుగా కూడా లేదు. ఇది కూడా నథింగ్ అనుకుంది. ఎందుకంటే బిడ్డల్ని చాకడమే ఆ అమ్మాయి నథింగ్ అనుకొని వాళ్ళని కేర్లెస్గా చాకేసింది. అట్లాగే ఇంక ఈ భర్త గొడవలను ఏం పట్టించుకుంటుంది, మనకు వచ్చేది చాలు, గవర్నమెంట్ ఉద్యోగం, తను తాగి తలగపోసుకున్నా ఎక్కడన్నా పడిపోయినా నెలొచ్చేటప్పటికి శాలరీ వచ్చేస్తుంది, తనకు జరిగిపోతుంది కాబట్టి ఏం పట్టించుకోకుండా అట్లాగే అయిపోయింది. అలా కాలక్రమంలో కొన్నాళ్ళకి ఈ చదివించుకున్న అమ్మాయి పిల్లలకేమో మంచి జాబ్స్ వచ్చాయి. అంటే నేను మొత్తం పూసగుచ్చినట్టు చెప్పలేనండి జరిగిన విషయాలు మొత్తమును. వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, వాళ్ళు ఏమయ్యారు, ఎట్లయ్యారు, ఇవన్నీ మనం చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అవుద్ది. కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే చెప్తాను. ఆ 2 ఫ్యామిలీలు వాళ్ళ పిల్లల గురించి మాత్రమే నేను చెప్తాను. ఇక ఈ అమ్మాయి ఈ పిల్లలిద్దరిని వాళ్ళ భార్య భర్త ఇద్దరు పెంచి పెద్ద చేసి పెద్ద చదువులు చదివించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసి ఒక స్థానంలో నిలబెట్టేశారు. తర్వాత ఈ అమ్మాయి ఈ పిల్లలకి చదువు లేదు కదా, ఇట్లా తిరుగుతున్నారు కదా, ఈ విధంగా వ్యసనాలకు అలవాటు పడిపోయారు కదా. తర్వాత ఒక అబ్బాయి ఏమో ఎవరితోనో పెళ్లి చేసుకున్న అమ్మాయితోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు ఉంటే గాలికి తిరుగుతాం అక్కడే ఎక్కడో ఎవరితోనో సెటిల్ అయిపోయాడు. ఇక 2 పిల్లలు ఉంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు, అట్లయిపోయారు. ఇక ఈ జీవితమే వ్యర్థము అన్నట్టుగా ఆ భర్త తాగుడికి అంకితం అయిపోయి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంట్లోనే ఉండిపోయి ఇక కొన్నాళ్ళకి అతను చనిపోయాడు. కాలక్రమంలో వెనక ముందుగా అందరు చనిపోవాలి కదండి. అట్లాగే ఈ అమ్మాయి భర్త కూడాను, ఇద్దరు భార్య, ఈ అమ్మాయి భర్త ఆ అమ్మాయి భర్త కూడాను చనిపోయారు. ఇద్దరు ఒకటేగా భర్త లేని వాళ్ళు అయిపోయారు. కానీ ఈరోజు ఆ చదివించుకుంది కదా, కష్టమో నష్టమో బాగా కష్టాలు పడి చదివించుకుంది కదా ఆమె పిల్లలు ఈరోజు ప్రయోజకులైపోయి ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి చాకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అంత ఆ సుఖం అనుభవించింది కదా ఆమెకి. ఈరోజు భర్త లేడు, పిల్లలు లేరు, పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు. వచ్చే పెన్షను, ఆ పెన్షన్ కూడా లోన్లు కని వాటికని వీటికని పోగా కాస్తే వస్తుంది. ఆ కాస్త వచ్చే దాంట్లోనే తను సర్దుకోవాలి. కాకపోతే ఒక్కటే తను చేసుకున్న పుణ్యం ఏంటంటే ఆ పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ తోటి తన జీవితం సాగించుకుంటా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆ చెడిపోయిన పిల్లలు, వ్యసనాలకు అలవాటు పడిపోయిన పిల్లలు ఎందరి కాపురాలని పాడు చేశారు చెప్పండి. ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఫ్యామిలీ సఫర్ అయింది, ఈ ఫ్యామిలీ సఫర్ అయింది. ఎంతమంది బాధపడ్డారు వాళ్ళ వల్ల. ఈ బాధలన్నీ ఈ తల్లి చేసిన నిర్వాహకమే కదా. కాబట్టి తల్లులు తండ్రులు అందరూ కూడాను వయసులో ఉన్నప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడాను మనకేం బాధ లేదండి, ఈ శరీరం తట్టుకోగలదు. వయసు అయిపోయిన తర్వాత మనము ఈ శరీరానికి శక్తి ఉండదు. ఆ టైంలోనే మనకు ఒక ఓర్పు ఓదార్పు శక్తి ఇవ్వాలనుకుంటే ఈ పిల్లలే మనకు శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని మంచి మార్గంలో నడిపి వాళ్ళే ఆస్తులుగా భావించుకుని, మనం ముందుగా ఆస్తుల్ని కూడబెట్టుకున్నా కూడా ఆస్తులు ఎవరు ఎత్తుకొని పోరండి, నెత్తిన పెట్టుకొని పోరు. మనతో వచ్చేది ఒకటే ఒక్కటి, ఒక మంచి పేరు, ఒక మంచి బిడ్డల్ని కన్నారు అనే పేరు, ఆ పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేశారు అనే ఒక పేరు, ఇదొక్కటే మనతోటి వస్తుంది, అంతేనండి. కష్టాలు దేవుడు ఊరికనే ఊరికే ఇవ్వడండి. ఆ కష్టాలు ఉన్నందువలనే ఈ మనిషి ఇంకా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అయ్యి కష్టాల్లోనే మనం ఏమేం చెయ్యాలా అనేవి నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఎవరైనా కూడా కష్టం వచ్చినందుకు బాధపడకుండా ఈ కష్టం వెనక మనకు ఒక ప్రయోజనం ఉంది అనుకోవాలి.
ఆ ప్రయోజనం ఇంతది అంతది అని కాదండి. మన మనసు తృప్తిగా ఉండేటట్టుగా ఉండాలి ఆ ప్రయోజనం. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా? ఇది నిజంగా జరిగిన కథ. ఈ జీవితంలో ఎవరిలాగా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఒక కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేను. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.